అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సురేంద్ర బాబు. నేను సన్రే హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మనము బ్లడ్ ప్రెషర్ గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాము. సాధారణంగా ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ 140/90 కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనము స్టార్ట్ చేస్తాము. అండ్ చాలా సందర్భాల్లో ఒకసారి స్టార్ట్ చేశాక బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎవరికైతే ఈ బ్లడ్ ప్రెషర్ 30 ఏళ్ల కంటే తక్కువ లేదా 55 ఏళ్ల కంటే ఎక్కువ వయసులో డిటెక్ట్ అవుతుందో అలాంటి వాళ్ళలో ఈ బ్లడ్ ప్రెషర్ పెరగడానికి సెకండరీ కాజెస్ అంటాము, అవి ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే కొంతమందికి కిడ్నీ సమస్యల వల్ల కానివ్వండి, కొంతమందికి థైరాయిడ్ సమస్యల వల్ల, లేదా ఈ కార్టిజాల్ లేదా అడ్రినల్ గ్లాండ్ సమస్యల వల్ల, కొంతమందికి హృదయంలో ఉండే సమస్యల వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ పెరగవచ్చు. అలాంటి సందర్భాల్లో మనకి ఈ కారణాలను కనుక వెతుక్కొని వాటికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఈ బీపీ మందులు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం అనేది ఉండకపోవచ్చు. కాబట్టి బ్లడ్ ప్రెషర్ కి మందులు స్టార్ట్ చేశాక కారణం కనుక్కోవడానికి మనం ఒక ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది.